హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చెరీ సోనీ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఎగ్ సూప్ చేశాను అనమాట. ఫస్ట్ బాయిల్ ఒక బాండి పెట్టేసుకుని అందులో వాటర్ తక్కువ పోసుకున్నాయి. మా దక్షిత్కి నాకే కాబట్టి కొంచెం ఒక చెంబుడు నీళ్ళు అయితే పోసుకుని, చెంబుడు అంటే మరీ ఫుల్ అనుకోకండి, కొంచెమే పోసాను. సాల్ట్ పెప్పర్ వేసాను, కొంచెం జలుబు చేసింది ఇద్దరికి. సో అందుకని రెడీమేడ్ అది ఉంది కదా, అది వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, వాటర్లో కలిపి వేసుకుంటే ఇంకా బెస్ట్. నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నాను. అది వేసేటప్పుడు ఉండలు కట్టేస్తుంది, అలా బాల్స్లా కట్టేస్తుంది, కట్టకుండా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఎగ్ 2 eggs యాడ్ చేసుకున్నాను నేను. ఎగ్స్ యాడ్ చేసుకున్నప్పుడు పొరలుగా వస్తుంది, కలపాలి. కలిపితేనే, లేకపోతే హాఫ్ బాయిల్ లాగా అయిపోతుంది. కలుపుతూ ఉండాలి, ఫ్రంట్ బ్యాక్ ఎగ్ ఎక్కడేసినా కూడా కలుపుతూ ఉంటే దాని కన్సిస్టెన్సీ అనేది ఎగ్ మనం కలపకుండా వదిలేస్తే హాఫ్ బాయిల్ ఎలా తేలుతుందో అలా తేలిపోతుంది అనమాట పైకి. చూసారా, ఇలా వేయడం వల్ల ఏమైందంటే నాకు ఎగ్ ఇలా వచ్చిందనమాట పైకి తేలుతూ. మీ ఇద్దరికే కాబట్టి మేము ఇద్దరం చిక్కగా స్పైసీగా చేశాను. అదే ఇంకా ఎక్కువ మందికి అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఆ ప్యాకెట్ వచ్చేసి 4 personsకి వస్తుంది. కాబట్టి మా ఇద్దరికే కాబట్టి సరిపోతుందని చెప్పి, మా ఇద్దరికే సింపుల్గా చేసుకుందాం అని చెప్పి 2 cups చేసుకున్నాము ఇద్దరం. ఇంకా హాఫ్ ఉండిపోయింది. కాకపోతే సూప్ ఆ రోజు చాలా బాగా వచ్చింది, స్పైసీగా. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా డిమార్ట్ వెళ్తే తీసుకొచ్చుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్,